లైపోసక్షన్, ఫ్యాట్ రిమూవల్ సర్జరీ, లైపోసక్షన్ ఫర్ వెయిట్ లాస్, ఈ మాటలు, ఈ పదాలు మీరు ప్రతి క్షణం వింటూనే ఉంటారు. అండ్ వెయిట్ లాస్ కోసం, ఫ్యాట్ తీసేయడం కోసం మనకి ఇవి వినడానికి చాలా ఆనందంగా ఉంటాయి. అయితే లైపోసక్షన్, ఫ్యాట్ రిమూవల్ సర్జరీ, వెయిట్ లాస్ ఇవన్నీ ఒకటే పదాలా, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడా అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఈస్థెటిక్స్. వెయిట్ లాస్ చూసేవాళ్ళు, వెయిట్లో మనకి ఇన్ని కేజీస్ అని తగ్గాలనుకునే వాళ్ళు అసలు లైపోసక్షన్కి వెళ్ళాలా వద్దా? యాక్చువల్లీ ఇది ఒక పెద్ద అపోహ. లైపోసక్షన్ మనం వెయిట్ లాస్ కోసం ఎప్పుడూ చెయ్యము. వెయిట్ లాస్ కోసం చూసేవాళ్ళు లైపోసక్షన్ ఆప్ట్ కూడా చేయకూడదు. లైపోసక్షన్ ఎవరికి కరెక్ట్ సర్జరీ? ఇది ఎవరికంటే వాళ్ళు ఆల్రెడీ బాడీ ఒక మంచి వెయిట్లో ఉండి, ఒక ఐడియల్ వెయిట్ పారామీటర్స్లో ఉండి, బాడీ కంటూరింగ్ చూస్తూ ఉంటారు. అంటే పొట్ట తగ్గటం కానీ, ఆర్ ఒక ఆర్ గ్లాస్ షేప్ రావడం కానీ, నడుము సన్నగా కనిపించడం కానీ, బటక్స్ కానీ, ఆర్మ్స్ జస్ట్ ఆర్మ్స్ వరకు సన్నపడాలనుకున్న వాళ్ళు కానీ, వీళ్ళకి లైపోసక్షన్ కరెక్ట్ సొల్యూషన్. అంతేకాని ఓవరాల్గా నేను 100 కేజీస్లో ఒక 10-20 కేజీస్ తగ్గాలి అనుకున్నప్పుడు ప్లీజ్ లైపోసక్షన్కి ఆప్ట్ చేయొద్దు, మీకు రిజల్ట్ కూడా రాదు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మార్కెట్లో ఇన్ని నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నప్పుడు మనం లైపోసక్షన్కి వెళ్ళాలా లేదా, ఎంత మటుకి సేఫ్ ఇది? నాన్ సర్జికల్ మెథడ్స్ అనేవి చాలా మార్కెట్లో ఉన్నాయి, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవి ఏవి మేజర్ చేంజ్ తీసుకొని రాలేవు. అట్ ద మ్యాక్స్ మీకు ఒక 1 ఇంచ్ ఆర్ ఇంకా ఎక్కువ సెషన్స్ అయితే 2 ఇంచెస్ వరకే మీకు చేంజ్ తీసుకొని వస్తుంది. లైపోసక్షన్ కంపారిటివ్లీ సర్జికల్ ప్రొసీజర్ అయినా కూడా బెటర్ రిజల్ట్స్, ఫాస్టర్ రిజల్ట్స్ అండ్ సేఫర్ రిజల్ట్స్ ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ కన్నా కూడా చెప్తే. అసలు కంటూరింగే ఆప్షన్ అనుకున్నప్పుడు, మీకు లార్జర్ డిఫరెన్స్ కనిపించాలి అనుకున్నప్పుడు లైపోసక్షన్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. లైపోసక్షన్ మీరు డిసైడ్ చేసుకున్నాక మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ పార్ట్స్కి మీరు లైపోసక్షన్కి వెళ్ళాలి. సో ఇది మీరు ఒక్కసారి ప్లాన్ చేసుకున్నాక మీ డాక్టర్ మీకు నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ సర్జరీ, ఏ పార్ట్స్ని ట్యాకిల్ చేయొచ్చు ఇన్ 1 సెషన్ మీకు ఒక ఐడియా ఇస్తారు. దీన్ని బట్టి మీరు ఒక ప్లాన్ వేసుకోవచ్చు. జనరలీ ఎక్కువ పార్ట్స్ ఒక్క సెషన్లో టార్గెట్ చేయడం అంత సేఫ్ కింద మనం కన్సిడర్ చేయం. స్మాల్ పార్ట్స్ ఆర్ 1 to 2 పార్ట్స్ ఇన్ 1 సెషన్ ఇస్ సేఫర్. మీరు ఇంటికి వెళ్ళి మీ రికవరీ టైం కూడా ఫాస్టర్గా, ఈజియర్గా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, లైపోసక్షన్ గురించి మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు చేస్తున్న సర్జన్ ఎవరు? వాళ్ళు ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జన్ అయి ఉండి, వాళ్ళు క్వాలిఫైడ్ ఇన్ లైపోసక్షన్ అయి ఉండి, ఒక నెంబర్ ఆఫ్ కేసెస్ హ్యాండిల్ చేసి ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మీ జర్నీ ఈ ప్రాసెస్లో ఈజీగా ఉంటుంది. డాక్టర్ గారిని కలిశాక మీరు పార్ట్స్ ఆన్ ప్లాన్ డిసైడ్ చేసుకున్నాక ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మీరు లైపోసక్షన్కి ప్లాన్ చేసుకోండి. జనరలీ లైపోసక్షన్ రికవరీ టైం అనేది ఎక్కువ ఉండదు. మీకు రికవరీ ఫాస్ట్గా, ఈజీగానే ఉంటుంది స్మాలర్ పార్ట్స్ ఆర్ తక్కువ పార్ట్స్ తీసుకున్నప్పుడు. మీరు సెలెక్ట్ చేసుకున్న పార్ట్ని బట్టి, ఏరియాని బట్టి ఈ సర్జరీ జనరల్ ఎనస్థీషియాలో చేయాలా, లోకల్ ఎనస్థీషియాలో చేయాలా డాక్టరే డిసైడ్ చేస్తారు. స్మాల్ ఏరియాస్ లైక్ ఒక ఆర్మ్ కానీ, ఒక స్మాల్ ఏరియా ఆఫ్ థై ఉంటే కనుక మనం లోకల్ ఎనస్థీషియా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు రికవరీ కొంచెం ఫాస్టర్గా ఉంటుంది. జనరల్ ఎనస్థీషియా అండ్ లార్జర్ పార్ట్స్ ఉన్నప్పుడు కనుక మీరు మేబీ ఒక డే ఆఫ్ అడ్మిషన్ అవసరం పడవచ్చు, అవసరం పడకపోవచ్చు. అది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ కండిషన్ ఆఫ్టర్ ద సర్జరీ. తర్వాత సర్జరీ నెక్స్ట్ డే యూజువలీ మీకు రొటీన్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అండ్ లైపోసక్షన్ ప్రొసీజర్లో వాడే ఫ్లూయిడ్స్ అవన్నీ వెళ్ళిపోవడానికి కోసం కొన్ని డ్రగ్స్ ఇవన్నీ పెట్టి మిమ్మల్ని జనరల్గానే ట్రీట్ చేస్తాం. దీనిలో పెద్ద పోస్ట్ ఆప్ మనకి రెస్ట్ కానీ అవి అవసరం పడవు ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. మిమ్మల్ని వితిన్ 24 hours to 48 hours నడవమనే అడ్వైస్ చేస్తాము. మీరు రొటీన్ పనులు అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. యూజువలీ పెయిన్ అనేది కొంచెం లైపోసక్షన్లో ఎక్కువే ఉంటుంది. ఆ పెయిన్ కూడా ఎలాంటిదంటే, మనము బాగా జిమ్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ మజిల్ ఏక్ ఉంటుంది. ఇది మనం లైపోసక్షన్లో చూసే పెయిన్. ఇది వెరీ మచ్ బేరబుల్. అండ్ ఇది ఉంది కదా అని మనం ఓవర్గా రెస్ట్లో కూడా ఉండకుండా ఉంటేనే మంచిది. గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ రొటీన్ యాజ్ ఫాస్ట్ as పాసిబుల్. ఎందుకంటే మీ ఫ్లూయిడ్ మెటబాలిజంని ఫాస్టర్గా అది నార్మలైజ్ చేస్తుంది. మీరు చేయించుకున్న ప్రొసీజర్కి బెటర్ రిజల్ట్స్ అండ్ ఫాస్టర్ రిజల్ట్స్ రావడం కోసం మీ డాక్టర్ మీకు కంప్రెషన్ గార్మెంట్స్ అడ్వైస్ చేస్తారు. మీరు చేయించుకున్న పార్ట్ని బట్టి, థైస్ అయినా, బెల్లీ అయినా, ఆర్మ్స్ అయినా, దానికి కస్టమైజ్డ్ కంప్రెషన్ గార్మెంట్ ఉంటుంది.
యూజువలీ ఇది వేసుకోవడం అనేది మీ రిజల్ట్స్ని చాలా బెటర్గా వచ్చేలాగా చేస్తుంది. ఫస్ట్ 1 మంత్ ఫర్ ష్యూర్ 24 అవర్స్ వేసుకోగలిగి తర్వాత నుంచి దాన్ని కొంచెం కొంచెంగా టైం తగ్గించుకొని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 మంత్స్ మాత్రం రెగ్యులర్గా వాడగలిగితే కనుక మీ లైపోసక్షన్ రిజల్ట్స్ బెటర్గా అండ్ ఫాస్టర్గా కనిపిస్తాయి. ఒక ముఖ్యమైన భయం పేషెంట్స్లో ఏంటంటే లైపోసక్షన్ తర్వాత స్కార్స్ ఎలా ఉంటాయి, అది హీలింగ్ ఎలా ఉంటుంది అని. యూజువలీ లైపోసక్షన్ని మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ కింద వేస్తాము. అంటే మనం స్కిన్లో పెద్ద ఇన్సిషన్స్ ఇచ్చి చెయ్యం. అది ఒక లాంగ్ క్యాన్యులాని ఒక చిన్న హోల్ ద్వారా పంపించి మనం ఫ్యాట్ని బయటికి ఇవాక్యుయేట్ చేస్తాం. దీని మూలాన మనకి పెద్ద స్కార్స్ ఏముండవు లైపోసక్షన్లో. అండ్ చిన్న చిన్న హోల్స్, మనం పంక్చర్ హోల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఫాస్ట్గానే హీల్ అయిపోతాయి వితిన్ 2 to 3 days. అండ్ మీకు లైఫ్ టైంలో కూడా పెద్ద స్కార్స్ ఏం వదలవు. దే లుక్ లైక్ స్మాల్ పింపుల్ డాట్స్. సో ఇవంతా వినేశాక యాక్చువల్లీ లైపోసక్షన్ సర్జరీకి కాస్టింగ్ ఏంటి అనే డౌట్ మన అందరికీ వస్తుంది. లైపోసక్షన్ సర్జరీ కాస్ట్ చాలా వేరీడ్గా ఉంటుంది. ఏరియాని బట్టి, పార్ట్ని బట్టి, ఎనస్థీషియా బట్టి, దాని రికవరీ టైంని బట్టి డిఫర్ అవుతుంది. యూజువలీ స్మాల్ పార్ట్స్ లైక్ డబుల్ చిన్ అలా ఉంటే 50,000, 60,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఓవరాల్గా 2-3 బాడీ పార్ట్స్ ఎక్కువ ఏరియా కవర్ అయినప్పుడు 3 to 4 lakhs వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.